అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. సీతారాములు కలిసి నాకు కావాలన్న హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. ఇది తెలుసుకుంటే ఒక్క లక్ష్మీ పూజ కోసం వెంపర్లాడకు, లక్ష్మీనారాయణార్చన చేయడానికి ప్రయత్నించు. ఒక్క తులసిదళం వేలేవు గోవిందా అని. ఆవిడేమో మా ఆయన పేరు చెప్తేనే నేను వస్తానయ్యా, లేకపోతే నేను రాను, నా పేరు నిత్యానపాయనీం, ఆయన్ని వదిలి నేను ఉండలేను అంటే నువ్వు ఆవిడికి పూజ చేసి వదిలేస్తావా? ఎంత అమర్యాద అది. కాబట్టి శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అరే ఈ మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదురా, అపురూపమైన జన్మ. 84 లక్షల జీవరాశులలో భగవన్నామము చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే. శ్రీరామ 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 అని ఇది అనగలదు. ఏది ఇంకొక ప్రాణితో చెప్పించండి, శ్రీరామ అనవే అనండి, అది అనలేదు. భగవన్నామం ఒక్కటి చెప్పి తరించిపోగలిగిన అదృష్టం ఈ ఒక్క శరీరానికే ఉంది. అందుకే ఇంకొకటి అడగలేదు అసలు పెద్దలు. అయ్యా నేను బతికున్నంత కాలం నా నోట భగవన్నామని చెప్పించవయా చాలన్నారు. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకునత్తి హరించు చుట్టమై బరగన ఎట్టిన నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్దవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతకకర్త. అందరూ భగవన్నామం చెప్పించమని వేడుకున్నవారే. మనుష్య శరీరం వచ్చినది భగవన్నామం చెప్పుకొని తరించిపోమ్మని. అందుకు కదూ గాడి తప్పిన లోకాన్ని దిద్దడానికి మహానుభావులు పరమాచార్య స్వామి వారు మీకు అరటిపళ్ళు ఇస్తాం, యాపిల్ పళ్ళు ఇస్తాం, బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అవిస్తాం ఇవిస్తామంటే మీరు నాకు అవేమీ ఇవ్వద్దు, మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజు ఒక 5 నిమిషాల సమయాన్ని నాకు ధారపోస్తారా అని అడిగారు. ధారపోస్తామన్నారు. అయితే ఆ సమయం నాది, ఆ 5 నిమిషాలు మీరు భగవన్నామని చెప్పండి అన్నారు. భగవన్నామము మనిషిని ఉద్ధరిస్తుంది, నామము నామిని తెస్తుంది. కలియుగంలో నామం అంత గొప్పది. కాబట్టి అసలు భగవన్నామాన్ని చెప్పి తరించిపోగలిగిన గొప్ప శరీరం మనకిచ్చాడు రా ఈశ్వరుడు. దీంతో కనీసం ఒక్క 3 మాటలు భగవన్నామని చెప్దామన్న తాపత్రయం కూడా లేకుండా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, యాహ్యాళినైనా, కలహముననైనా బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని పిలుచుకున్నా ఆయన భగవంతుణ్ణి పిలిచాడు అని వేస్తాడు. భగవన్నామము చెప్పగలిగిన ఇంత ఉత్కృష్టమైన జన్మని పొంది కూడా భగవన్నామం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి స్థితిలో కాలం వెళ్ళిపోతోంది. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలుహారు. ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై. అసలు ముక్తి అన్న మాట ఈ శరీరంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న ఒక్క దారి తప్ప అన్నీ పట్టుకుని ఎంత కూడపెట్టనివ్వండి భోగం 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 భోగం. వేదాంతంలో ఒక మాట చెప్తారు, ఐశ్వర్యం ఎంత ఉండాలి అంటే కాలి చెప్పంతా అంది శాస్త్రం. నీ దగ్గర చాలా డబ్బు ఉందని నీ కాలి ఆది కన్నా పెద్ద చెప్పు కొనుక్కోవు. ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నాయి ఇవాళ ఫోన్లే సరిపెట్టుకుందామని కాస్త తక్కువ ఆదిలో ఉన్నటువంటి చెప్పు కొనుక్కోవు. సరిపోయే చెప్పు కదా కొనుక్కుంటావు. ఐశ్వర్యము కూడా అంతే. నీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా నీ జీవితం వెళ్ళిపోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని సంపాదించుకుని జీవితాన్ని గడుపుకున్న వాడెవరో ధన్యుడు. ఆర్తితో డబ్బు కోసం తాపత్రయపడిన వాడికి డబ్బు మిగులుతుందేమో కానీ వెళ్ళిపోయిన కాలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకర భగవత్పాదులు. తినేసింది పరమేశ్వరుడు కాలస్వరూపంలో తినేశాడు కాలాన్నంతటిని. అయిపోయింది ఆయుర్దాయం. ఇప్పుడు ఏం చేస్తావు?
చేయడానికేం లేదు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఐశ్వర్యాన్ని పిల్లలు పంచేసుకుంటారు. చేసిన పాపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరొస్తారు వెనకాతల? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినుల ఇలకాని కందోయిని భష్పములు తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరూ ఉండరు. వైసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కస్సంసార జ్ఞాతే తత్వే కస్సంసార అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో చెప్పినట్టు ఇంకా అజ్ఞానము కలిగితే ఇక సంసారం ఎక్కడుంటుంది? కాబట్టి భగవంతుణ్ణి చేరడానికి ఈ శరీరాన్ని ఒక ఉపకరణముగా వాడుకోవడానికి అవకాశం ఉన్నది ఇదొక్కటే. ఆవు పాలు ఇవ్వగలదు, ఆవు పాలు గొప్పవి, ఆవు పెరుగు గొప్పది, ఆవు పెరుగులోంచి వచ్చిన నెయ్యి గొప్పది, పంచగవ్యములు గొప్పవి. ఇన్ని గొప్పవైన ఆవు గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చెయ్యగలదా? శివలింగం దగ్గరికి వెళ్ళి ధారలు విడిచిపెట్టగలదా? మనం పిండుకుని మన గోత్రనామాలతో మన అభ్యున్నతి కొరకు మనం చేసుకోగలం అభిషేకం. అది ఈ ఉపాధికి మాత్రమే ఉంది. ఈ ఉపాధికున్న గొప్పతనం భగవత్కథా శ్రవణం చెయ్యగలదు, భగవన్నామమును పలుకగలదు. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపకదారుణాగంబుల తగలువారు ముక్తియను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై భ్రష్టులై లోకంలో ఉండేటటువంటి జనులందరూ ఇటువంటి స్థితిలో ఉన్నారే. అరే రే 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 వీరికి మనుష్య జన్మ ప్రయోజనమే అర్థం కాకుండా పోతోంది అని నేను చాలా బాధపడుతున్నాను నాన్నగారు అన్నాడు నారదుడు. అంటే బ్రహ్మగారు అన్నారు, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు, ఆయన లోకాల్ని రక్షించవలసిన వాడు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు కారుణ్యము చేత కదలాలంతే. రాక్షస సంహారం చేద్దామంటే త్రేతాయుగంలో రాక్షసుల ఉపాధి వేరు, తెలుస్తారు వీళ్ళు రాక్షసులని. ద్వాపర యుగంలో వేరు, తెలుస్తారు రాక్షసులని. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికున్న పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? రాక్షసుడు వేరుగా ఉపాధితో ఉండడు, మనుష్య శరీరమునందు ప్రవేశించి మనసులో ఉంటాడు. అది కలిపురుషుడికి వరం. అందుకే భాగవతంలో దంభాసురుడు అని ఒక అసురుడు కొంగ రూపంలో వస్తాడు. కాబట్టి అలా కూర్చుని ఉన్నటువంటి రాక్షసుణ్ణి మీరు పట్టుకోలేరు. కాబట్టి ఎంతమంది మనుష్యుల్ని చంపేస్తారు? ఇప్పుడు రాక్షసులను అంతే చంపేశారు. 14,000 మందిని తెగటార్చేశాడు రామచంద్రమూర్తి. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు కొట్టాడో కూడా తెలియదు, అలా చంపేశాడు. కాబట్టి బండన భీముడు అత్తజన బంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడలుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటదశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు పొంగిపోయారు. అందుకే ఇప్పుడు కావలసింది ఏది అంటే కలిపురుషుడి ఉద్ధతి చేత ధర్మమును అందరూ విస్మరిస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యాలి. ఈ ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా చేసేటప్పుడు వేదము యొక్క ప్రమాణము పక్కకి తొలగిపోకుండా చూడాలి. రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చెయ్యాలి. ఆయనే తనంత తానుగా కదిలాడు, ఆయన తనంత తానుగా కదిలి వచ్చాడు. అందుకే కదిలి రావడంలో ముందు అమ్మవారు కదులుతుంది, లక్ష్మి కదులుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన వాడి పేరు వేరొకటి కాదు, వెంకటేశ్వరుడు. వేం పాపం, కటా తొలగించువాడు ఈశ్వరుడు, సర్వజగన్నియామకుడు. ఆయనని ప్రశ్నించగలిగిన వారు లేరు, నువ్వు ఇలా ఎందుకు చేస్తావని అడగగలిగిన వాడు లేడు. అంతటి సార్వభౌముడు. అటువంటి వాడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేనికని? కేవలము కారుణ్యంతో. అరేరే నా బిడ్డలు పాడైపోతున్నారా, కలిపురుషుడి యొక్క ఉద్ధతికి వీళ్ళకి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాను, అందుకు నేను వస్తున్నానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.